రైట్ ఖమ్మం నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని నందిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక గ్రామవాసి. అయితే ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. రైట్ ఖమ్మం నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని నందిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక గ్రామవాసి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, సువర్ణ ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఖమ్మం శ్రీ చైతన్య ఎన్జీ క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. తెల్లవారుజామున తన తరగతి గదిలోనే చున్నీతోటి ఫ్యాన్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి అయితే చూస్తున్నాం. అయితే నందిని స్వస్థలం భద్రాచలంగా తెలుస్తుంది ఎటపాక దగ్గర. అయితే నగరంలో ఇల్లందు క్రాస్ రోడ్ శ్రీ చైతన్య కాలేజీలో ఈ సంఘటన చోటు చేసుకుంటుందంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మృతదేహాన్ని ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టంకి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఇంకా ఇక్కడికైతే సంఘటన స్థలానికి ఇంకా కాలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే వస్తున్నారనే సమాచారం కూడా అందించారు. అయితే పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి అక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మృతురాలు శుభ్రంగా అయితే ఎటపాక అయితే ఆమె తెలుస్తుంది. అయితే వృద్ధికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థ యాజమాన్యం కూడా ఎటువంటి సమాచారం అందియట్లేదు. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా క్లాసులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మృతి చెందని ఆత్మహత్యకి గల కారణాలు అయితే ఇంకా పూర్తిగా తెలియలేదు. మరి కొద్దిసేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే ఎందుకు చనిపోయిందని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మృతదేహం పోస్ట్ మార్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే శ్రీచైతన్య మీద పలు ఆరోపణలనే ఉన్నాయి. అయితే విద్యార్థులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే చదువు విషయంలోనా లేకపోతే అక్కడ కఠినంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇట్లా ఫీజులు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అక్కడ విద్యా సంస్థలు కఠినంగా వ్యవహరిస్తున్నారని కూడా శ్రీ చైతన్యపై పలు ఆరోపణలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అయ్యప్ప.